ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వీఎంసీ అధికారులు కలిసి 10వ డివిజన్ కేపీ నగర్ ఏరియాలో ప్రజా సంస్థలపై పర్యటించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గల కారణాలు ఇంతవరకు బయటపెట్టలేదని, బాబాయ్ వివేకానంద రెడ్డిని 48 గొడ్లపోటలతో హత్య చేసిన కుటుంబ సభ్యులు ఏ విధంగా హార్ట్అటాక్ చెప్పారన్నారు. భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రాలను అభివృద్ధి చేసింది ఒక చంద్రబాబు మాత్రమేనని, అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా చిత్తశుద్ధితో చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఇదంతా రోడ్డు లేదు ఇమ్మంటున్నారు. వాళ్ళ ఆదాయం ప్రెసిడెంట్ ఆదాయం ఈయన వచ్చిన ఎల్ఈడి మీటింగ్ ఆ బాధ లేవు. ఏమో మీరు చెప్పండి, మీ చిన్నపిల్లలు మీకు తెలియదు. 25 ఏళ్ళ నాడు చెప్పండి. ట్యూబ్ లైట్లు పంచాయతీ సంస్థకు కానీ అక్కడ ప్రెసిడెంట్ కానీ ఆదాయం ఉన్నది. ఆడ పుట్టూరు కూడా లెక్క మద్దతు పొందాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లెక్క అభిమానం పొందారు ఆయన. అందువలన ఏదో డైవర్ట్ చేయటానికి చెప్పే మాటలు కాదు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది భారతదేశానికి చూపించాలి. ఇట్లా అభివృద్ధి చేయాలి. ఇవాళ అనేకమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క పని విధానాన్ని తెలుసుకుంటే ప్రయత్నం చేస్తాం. ఆయన పెట్టిన రైతు బజార్లు కానీ, ఆయన పెట్టిన డాక్రా గ్రూపులు కానీ చూసి అనేకమైన ముఖ్యమంత్రి వచ్చి పరిశీలన చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల దాన్ని మీరు కూడా అడగటం మానేయాలి కదా. అందువల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఘనంగా చూపించి, అదేవిధంగా సంక్షేమం కూడా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ప్రజలను కోరుతా ఉన్నాను, వీళ్ళు చేసి చెప్పే అబద్ధాలు, అనేకమైన అబద్ధాలు చెప్పి గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో కూడా అబద్ధాలు చెప్పే అధికారంలో రావడం జరిగింది. మొన్న 2019లో కూడా అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం. వాళ్ళ నాన్నగారు చావుకి అర్థం లేదు ఇంత మట్టికి. దానికి సరైన ఆయనే రకరకాలు చెప్తున్నాడు. దానికంటే మన కళ్ళ ముందు ఘోరంగా వివేకానంద రెడ్డి గారి దగ్గర 48 గొడ్లపోట్లు బాడీ మీద ఉంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి బాబాయ్ని చంపారు. ఎన్నిపోటు రాజకీయం అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళకళలాడుతూ ఉందంటే అది ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి, చంద్రబాబు గారి నాయకత్వం వహించబట్టి ఈ రోజు కూడా ఆ జెండాను మనం కట్టుకు తిరగలుగుతాం. ఎన్నిపోటుకి అర్థం, అసలు ఎన్నిపోటు పొడిసే మనుషులే ఎన్నిపోటు గురించి మాడుతున్నారు. అన్ని రకాలు. నిన్నగాక మొన్న చెల్లెలు మాట్లాడుతుంది, సొంత చెల్లెలు మాట్లాడుతుంది, బాబాయ్ గారు అమ్మాయి మాట్లాడుతుంది కదా. మాకు కుటుంబంలో మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పమంట, తర్వాత మన సమాధానం. వాళ్ళ నాయకులు కూడా ఏ నాయకులు అయితే నమ్మి వీళ్ళకి మైకులు ముందు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమన్నాడు. చెల్లి చెప్పే మాట సమాధానం చెప్పమన్నాడు, తల్లి చెప్పే మాట సమాధానం చెప్పమన్నాడు. అసలు విజయమ్మ గారి కారు ఒకేసారి 2 టైర్లు ఎట్ట పగిలినాయి?
దానికి కూడా సమాధానం చెప్పమన్నాడు. ఇప్పుడు నేను చూసాను, ఏదైనా ఒక టైర్ బాటిల్ చూసాను కానీ 2 టైర్లు ఒకేసారి బాటిల్ నేను ఎక్కడ చూడలేదు. మరి అది విచిత్రం ఏంటో అది వాళ్ళకే వాళ్ళ కుటుంబానికి తెలియాలి. ఏదేమైనా కూడా మనం చంద్రబాబు గారంటే సంక్షేమం అభివృద్ధి సమానంగా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ గోపాల సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కుటుంబ సభ్యులకు జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎంతో కాలంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారని, నేడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునే అదృష్టం కలగడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం యోగాంధ్ర 2026ను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఇతివృత్తంతో భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, రావి వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం తదితరులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. శాసనసభ్యులు వెనిగళ్ల రాము మాట్లాడుతూ యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గదర్శకమని, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् చేయగలిగితే అన్ని సార్లు మాత్రమే ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు. ఇప్పుడు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వెనిగళ్ల రాము గారి ఆశీర్వపూర్వక సందేశం. అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైన కార్యక్రమం. అందరూ కూడా పాల్గొని ఇక్కడ గుడివాడలో ప్రజలందరూ అలాగే ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ అభినందనలు. అలాగే స్టేడియం వారికి కూడా అభినందనలు. మంచి స్టేడియం ఉంది మనకి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయగలుగుతున్నామంటే ఇంత పెద్ద స్టేడియం ఉండబట్టే మనం చేయగలుగుతాం. ఇది దీనికి ప్రారంభకులు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన యోగా చేస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఎంత స్ట్రాంగ్ గా తిరగలుగుతున్నారంటే ఆయన ఒకటే చెప్తారు, ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ యోగా తప్పకుండా చేయకుండా ఇంకే పని స్టార్ట్ చేయని వ్యక్తి ఆయన. సో వీళ్ళందరూ స్ఫూర్తిగా మనం తీసుకుని ముందుకెళ్తే ఇప్పుడు ఏంటంటే అందరం ఏజ్ అవుతాం, అందరికీ వయసు పెరుగుతుంది, కానీ యోగా చేసే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఎక్కడికైనా కానీ ఎలాంటి పరిస్థితులైనా కానీ హార్డ్ వర్క్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటారు. అందుకని ఒకటే మనకి మిగతా వాళ్ళకేనో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ అని ప్రధానంగా మీరు అందరూ గుర్తించాల్సిన కోరుతున్నాను. అలాగే ప్రధానమంత్రి గారు కూడా యోగా చేస్తే అంత ఆరోగ్యంగా ఉన్నారో కూడా మనం చూసుకోవచ్చు.
సో వీళ్ళందరినీ ఆదర్శంగా చేసుకుని మనందరం కూడా చేద్దాం. నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను, వాస్తవానికి ఈ యోగా వచ్చినప్పుడు చేసిన రోజల్లా చాలా ఉత్సాహంగా ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు మనకు కంటిన్యూస్ గా చేయగలిగితే బాలాజీ గారు చెప్పినట్టుగా, కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకు 15 రోజులు చేయగలిగితే కంటిన్యూస్ గా మనం అంతా చేయగలుగుతున్నాం. ఈసారి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పాల్గొనాలని, యోగాలో యోగా అసలు మన భారతదేశానికి వచ్చిన గొప్ప. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు తమ సమస్యల అర్జీలను అందజేశారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, ఒకప్పుడు రోడ్లపై తిరగాలంటే కష్టంగా ఉండదని, ఇప్పుడు రైరైమంటూ రాకపోకలు సాగుతున్నాయని, గత పాలకులు ఎన్నికలప్పుడే గ్రామాలకు వచ్చేవారన్నారు. 2 నెలల్లో రూరల్ మండలానికి 37.86 కోట్లు రాగా ఒక్క వలవర్తిపాడు గ్రామానికి 4.84 కోట్లు అభివృద్ధి పనులు చేశామన్నారు. నేను వెళ్ళే ప్రతి గ్రామానికైనా వార్డుకైనా పెద్ద తొండపాడు ఛానల్ సార్ ఉంది సార్. యాక్చువల్ గా మనకి మెయిన్ చెరువుకి వచ్చేది ఇక్కడ నుంచే వస్తాయి సార్, తొండపాడు ఛానల్ నుంచే వస్తాయి. దాని నుంచే దీనికి కంటిన్యూషన్ ఇచ్చేసుకుంటే 1.5 కిలోమీటర్ లో మాకు సొల్యూషన్ అయిపోతుంది సార్. ఈ 4 కిలోమీటర్ నుంచి వచ్చే అన్ని డ్రైన్ వాటర్. సరే చేయించండి, చేయించండి. ఇప్పుడు ఇది ఇచ్చారు, పెట్టించే. సరే సరే అమ్మా. ఇళ్ళ స్థలం అయితే ఇదేంటి బతికొచ్చేస్తానండి. ఇళ్ళ స్థలం కాదు, కమ్యూనిటీ హాలా, కమ్యూనిటీ హాల్ చేపిద్దాం. డ్రైనేజీలు వస్తుంది. ఇళ్ళ స్థలం అమ్మా, ఇళ్ళ స్థలం ఇప్పుడు అన్ని మీకు కాల్ చేసి రివ్యూ చేస్తారు. చేసి మీరు ఓకే అనుకుంటే బిల్డింగ్ కట్టే వరకు మా అంగన్వాడీ పడిపోతుంది. పిల్లల కొరకు బిల్డింగ్ కట్టాల్సిందని. అదే అంగన్వాడీ ఇక్కడ అది అంగన్వాడీది, అంగన్వాడీ ఇప్పుడు పెట్టాలనుకున్నాం కదా, ఎంపీ గారికి నిలబెట్టాం. ఎంపీ ఫండ్ ఇది అదేనా దీనిగా ఒకటేగా చేశానమ్మా, చేశాను. హౌసింగ్ స్కీమ్ రేషన్ కార్డు కంట ఏది నాది ఏంటది ఎక్కడ లాస్ట్ టైం గవర్నమెంట్ ఓన్లీ పేపర్స్ ఇచ్చారు కానీ ల్యాండ్ ఎక్కడ దగ్గర అదేనా డిస్ప్యూట్ దగ్గర గూడూరులో అప్పుడు డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కానీ సైట్ చూపిలేదు సార్. అవి అలాగే ఉన్నాయి ఎంటీగా. దాన్ని అయితే పట్టుకుని ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.